ఏంటి ఆ పరిమితులు? ఇంతకుముందు పెళ్లికి ముందు వేరే అబ్బాయితో తిరగడం కానీ, లేకపోతే పెళ్లికి ముందు చట్టరీత్యా తప్పు కాదు, కానీ చట్టానికి వ్యతిరేకంగా ఈ అబ్బాయిని పెళ్లి చేసుకునే ముందే ఆ అమ్మాయికి వేరే పెళ్లి జరిగినా, లేకపోతే పిల్లలు పుట్టినా, లేదా అబార్షన్ జరిగినా, లేదా ఆల్రెడీ ఒకసారి ఆ అమ్మాయికి ఒక మ్యారేజ్ అయిన సందర్భాలు, ఇలాంటి సందర్భాల్లో పెళ్లి కానీ జరిగితే, ఈ కొత్తగా ఉన్న అబ్బాయితో పెళ్లి కానీ జరిగితే దాన్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అనల్మెంట్ మ్యారేజ్ అంటే డివోర్స్ కన్నా ఇట్స్ కాస్త కాస్ట్లీగా ఉంటుంది వర్డ్, అంటే ఇది కాస్త లీగల్ టెర్మినాలజీ ఉంటుంది. అనల్మెంట్ మ్యారేజ్ అంటే ఏంటి? అసలు ఆ పెళ్లి అనేది పూర్తిగా డివోర్స్ కాదు. డివోర్స్ అంటే ఏంటి? పెళ్ళైన తర్వాత ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి లీగల్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసేది డివోర్స్ అయితే, అసలు పెళ్ళి అన్నదే జరగలేదు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసేది అనల్మెంట్ మ్యారేజ్. సో వన్స్ మనం మ్యారేజ్ అయిన తర్వాత ఈ లీగల్ కాన్సిక్వెన్స్ అన్ని మనం ఫేస్ చేసే బదులు బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ ఇద్దరు వ్యక్తుల్ని, ఒక ఆడామగ ఇద్దరు వ్యక్తుల్ని, ఇరు కుటుంబాలు ఒక దగ్గర చేర్చుకునేటప్పుడు ఆల్రెడీ సెలబ్రిటీ కుటుంబాల్లో ఈ సిస్టమ్ ఉంది. సో బీయింగ్ ఇన్ అడ్వకేట్గా మా దగ్గరకు వస్తుంటే క్లయింట్స్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. డైలీ మాకు కూడా ఇలాంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కానీ మీ ఇంట్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ మ్యారేజ్ చేసుకోవాలని సిద్ధపడితే మీరు పెళ్లి ముహూర్తాలు చెక్ చేసుకోండి, తప్పులేదు. అబ్బాయి అమ్మాయి యొక్క జాతకాలు చెక్ చేసుకోండి, తప్పులేదు. కానీ వీటన్నింటికన్నా ముఖ్యమైనది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఒక అడ్వకేట్ దగ్గర రండి. మా ఆఫీస్లో చూసినట్లయితే ఒక సైక్రటిస్ట్ ఉంటారు, మేము ఉంటాం, మా ఉమెన్ అడ్వకేట్స్ కూడా ఉంటారు. ఒక గ్రూప్ ఆఫ్ కౌన్సిలింగ్ అంది మేము తప్పనిసరిగా చేస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం మీద కూడా రీసెంట్గా దీని మీద ఒక లీగల్ స్టెప్ కూడా ముందుకు వెళ్ళారు. సో బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్, అంటే మ్యారేజ్ జరిగిన తర్వాత లీగల్ కాన్సిక్వెన్స్ ఫేస్ చేసే బదులు బిఫోర్ గానే కాస్త మాట్లాడుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బందుల్ని కాస్త అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నటువంటి సెమినార్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. అది ఇండివిజువల్గా పర్సనల్గా ఇస్తాం, గ్రూప్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో దీనికి మీ ఇంట్లో కానీ ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ ఒకవేళ పెళ్లికి సిద్ధపడుతుంటే డెఫినెట్గా కింద చదువుతుంటే మనం కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్పుడందో అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఇటువంటి న్యాయ సలహా సంప్రదింపులకి ఈ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో అవ్వడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. మీ రవీంద్రనాథ్, అడ్వకేట్, హైకోర్టు తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.